దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇదే ఈ అంశపు పేరులో ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి ఆత్మీయ సందేశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా భక్తి జీవితంలో యెఫ్తా కుమార్తె బలి నిజమా లేక అబద్ధమా, లేక యెఫ్తా కుమార్తె యొక్క బలి నిజమా కాదా అనేటటువంటి ఈ యొక్క ప్రశ్న మీద ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది యెఫ్తా కుమార్తెను యెఫ్తా మరి దేవునికి బలిగా దహన బలిగా అర్పించలేదని మరి కొంతమంది బోధకులు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా దేవునికి అర్పించాడా లేదా అనేటటువంటి ఈ ప్రశ్న మీద అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ విషయాలు మనం తెలుసుకున్నట ద్వారా సరైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను ప్రియా దేవుని బిడ్డలారా నీవు నేను మనం కలిగి ఉండగలం. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో నాతో పాటు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా నీ సన్నిధిలో ఈ ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకం చేసుకోవడానికి మహోన్నతుడా అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు మీరు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. నాతో పాటు కలిసి అయ్యా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారిన మీ దీవులలో దిగనిమని వేడుకొనొచ్చు ఉన్నాం. దేవా, ఈ భయంకరమైన దినాలలో అయా, ఈ దుర్దినాల్లో అపాయకరమైన దినాలలో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. మనిషిని మనిషి చంపుకుంటున్న ఈ భయంకరమైన దినాలలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కాపుదల భద్రత మాకు దయచేస్తున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించారు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి వీక్షిస్తున్న వింటున్న ఈ ఆరాధనలో పాల్గొంటున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు బెసలేలుతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మరి యొక్క ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మిమ్మును బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ ఆయన కృప వలనే, ఆయన దయ వలనే మనమందరము క్షేమంగా, సురక్షితముగా, ఆరోగ్యకరముగా, నెమ్మదిని, సమాధానమును మనం అనుభవించడమే కాకుండా సజీవులముగా మనం ఉన్నామని గుర్తించి గ్రహించి అందును బట్టి మనమందరము దేవునికి ఆరాధనలో నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా, కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా. మదిలో ధ్యానించి తరింతు నేనయా, నా యేసయ్యా. కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా. వేణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా, వేణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా. ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో, నా యేసయ్యా. కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా. మదిలో ధ్యానించి తరింతు నేనయా, నా యేసయ్యా. కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా, మనసార యేసయ్యా. మోహనతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ వారమంతా అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని మాయడల అపారమైన కృప చూపిన వాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవాయుధముగా నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ
అయ్యా మేమందరము కలిసి నేను గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. చేయబడిన స్తుతి ఆరాధనను మీరు స్వీకరించండి. ఆరాధించిన నీ బిడ్డలందరినీ నూరతులుగా నిండైన మీ దీవెనలతో నింపమని, వారి అకరాల అవసరతలు తీర్చి, వారి పక్షముగా నీ కార్యాలను నూతన పరిచి, నీ కృపలో వారి కుటుంబాలను, వారి జీవితాలను వర్ధలచేయమని, ఈ ఆరాధన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరమగా మీరు మార్చారని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనపరిచి, మహిమపరిచి, ఆయన చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శించే సమయం. దేవుని యొక్క మాటలు మనకు మేలు చేసేవి. దేవుని మాటలు ఒక మంచి ఆశీర్వాదకరమైన మార్గంలో మనల్ని నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామందికి ఏమండి మరి దేవుని యొక్క వాక్య బోధ లేక ఏమండి ఎన్నో జీవితాలు పతనం అయిపోతున్నాయి, ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో జీవితాలు చెడిపోతూ ఉన్నాయి, ఎన్నో జీవితాలు భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆత్మకి ఒక బోధ కావాలి, ఏమండి బ్రతుకుకి, జీవితానికి ఏమండి ఒక బోధ కావాలి, కుటుంబాలకు బోధ కావాలి, ఏమండి భార్యాభర్తలైన వారికి దేవుని వాక్యం అనే బోధ కావాలి, ఏమండి పిల్లలైన వారికి దేవుని వాక్యం అనే బోధ చాలా అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క వాక్యము లేకపోతే ఏమండి చెడిపోయేటటువంటి పరిస్థితి, పతనం అయిపోయేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి భర్త యొక్క జీవిత విధానం భర్తది, భార్య యొక్క జీవిత విధానం భార్యది, పిల్లల యొక్క జీవిత విధానం వారిది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మాత్రమే కుటుంబం అంతటిని ఒక సరైనటువంటి ఏమండి ఒక క్రమశిక్షణలో, దైవ క్రమశిక్షణలో ఏమండి పరిశుద్ధమైన నీతితో కూడిన, న్యాయముతో కూడిన ఏమండి ఆ ఒక జీవితాన్ని నేర్పి ఆ మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వాలతో నడిపించేదై యునది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఈ కడవరి దినాల్లో మనకెంతైనా మన కుటుంబాలకి మేలు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక మనుషుల మాటలు మనుషులను మోసం చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలు వారి స్వార్థము కొరకు ఏమండి వారి యొక్క అక్కరల కొరకు, అవసరతల కొరకు ఏమండి రకరకాల మాటల ద్వారా మనుషులను ఏమండి వారికి అనుకూలంగా వారి మాటల ద్వారా ఏమండి ఉపయోగించుకుంటూ ఉంటారు. దేవుని మాటలు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకి మంచి చేసేవి, మేలు చేసేవి. కనుక దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు హృదయాలను ప్రార్థనాపూర్వకంగా ఏమండి మరి దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా, స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా, నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఇదే ఈ అంశపు పేరులో ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే ఆత్మీయ సందేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా భక్తి జీవితంలో యెఫ్తా తన యొక్క తన కుమార్తెను దేవునికి దహనబలిగా అర్పించుట అది నిజమా కాదా, లేక అది నిజమా అది అబద్ధమా అనేటటువంటి ఈ ప్రశ్న మీదే అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఎందుకంటే గత కాలంలో ఒక దైవజనుడు యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించలేదు అని ఆయన చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా దేవుని దగ్గర మృక్కుబడి చేసుకున్నప్పటికీ ఆ మృక్కుబడి ప్రకారం తన కుమార్తెను దహనబలిగా అర్పించలేదని చెప్పడమే కాకుండా మరి యెఫ్తా కుమార్తె స్థానంలో వేరొక బలిని యెఫ్తా అర్పించి యెఫ్తా యొక్క కుమార్తెకు వివాహము చేయకుండా ఆమెను యెహోవాకు మరి యెఫ్తా ప్రతిష్ఠించేశాడని, అంటే ప్రతిష్ఠించడం అంటే మరి యెహోవా దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించేశాడని బోధించడం జరిగి ఉన్నది. ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధో, ఇది ఎంతవరకు వాక్య విరుద్ధమైన బోధో ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలాగా ఆయన చెప్పి ఆయన బోధను ఆయన సమర్థించుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అది ఎలా ఆయన సమర్థించుకున్నాడో కూడా ఈ సమయంలో అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మరి బైబిల్ను కలిగిన ప్రతి ఒక్కరూ మరి యెఫ్తా గురించి కూడా చదువుతూ ఉంటారు గనక మరి యెఫ్తాను గురించి మరి ఆ యెఫ్తాని ఒక భక్తిహీనుడిగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేవుని విరోధమైనటువంటి వాక్య విరుద్ధమైన బోధ అయి ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. యెఫ్తా ఎంత ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశ సందేశము ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అటువంటి ఒక ఖచ్చితమైన ఆత్మీయతను మనం కూడా కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. యెఫ్తా యొక్క భక్తి జీవితాన్ని, యెఫ్తా యొక్క మరి వ్యక్తిత్వాన్ని, యెఫ్తా యొక్క విశ్వాస జీవితాన్ని, యెఫ్తా దేవునికి ఇచ్చినటువంటి ఆ మాటను నెరవేర్చుటలో ఆయన ఏ రకంగా ఆయన ముందుకు వెళ్ళి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంతకీ ఈ బోధకుడు చెప్పినటువంటి ఈ విషయం ఎంతవరకు వాక్యానుసారమైనది, ఎంతవరకు వాక్య విరుద్ధమైనదో మనం ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా మరి తను దేవుని దగ్గర మృక్కుబడి చేసుకున్న ప్రకారం మరి తన యొక్క కుమార్తెను దేవునికి దహనబలిగా అర్పించాడా లేదా? ఎందుకంటే తను యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో విజయాన్ని పొందాడు. ఆ విజయాన్ని పొంది తన ఇంటికి వచ్చే సమయంలో తనకి ఏది ఎదురుగా వస్తాదో మొదట దానిని దేవునికి దహనబలిగా అర్పిస్తానని ఆయన మృక్కుబడి చేసుకున్నాడు. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళాడు, జయాన్ని పొందాడు. విజయోత్సవముతో తన యొక్క ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తన కుమార్తె ఎదురు వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే మరి చాలామంది మరి యెఫ్తా విషయంలో ఏం చెప్తున్నారంటే యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా దహన బలిగా అర్పించలేదు అని చెప్పుతూ యెఫ్తా ఏం చేశాడంటే తన కుమార్తెకి వివాహము చేయకుండా ఆమెను అలా ఉంచేసి ఆమెను దేవునికి ప్రతిష్ఠించి ఆ ఒక దేవుని యొక్క సేవ చేసుకోవడానికి ప్రత్యేకపరిచాడని అలా చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క కుమార్తె స్థానములో వేరొక బలిని దేవునికి అర్పించాడు అని కొంతమంది కల్పించి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. కానీ దేవుని వాక్యం అలాగా చెప్పట్లేదు. దేవుని వాక్యం ఎలా చెప్తుందో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ మరి నేను చెప్పినటువంటి ఆ ఒక బోధకుడు మరి ఈ విధంగా ఆయన చెప్పడానికి కారణాలేటో ప్రియా దేవుని బిడ్డలారా వాటన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏమన్నాడంటే యెఫ్తా తన కుమార్తెను దేవునికి దహనబలిగా అర్పించలేదు. ఆ ఒక తన కుమార్తె స్థానంలో వేరొక బలిని అర్పించి
తన కుమార్తెకు వివాహము చేయకుండా ఆమెను దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించి అలా విడిచిపెట్టినట్లు ఏమండి ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, అలా చెబుతూ ప్రియా దేవుని బిడ్డారా ఆయన కొన్ని విషయాలు చెప్పుకొని రావడం జరిగింది. ఆ విషయాలు ఏవేవో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, లేవియాకాండము 18వ అధ్యాయం 21లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు మొలెకు అను అమ్మోనీయుల దేవత విషయమై ఈ విధంగా చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధంగా అంటే నీవు ఏమాత్రమునో నీ సంతానమునో మొలెకు అంటే మూల భాషలో అమ్మోనీయుల దేవత నిమిత్తము అగ్నిగుండమునో దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని చెప్పినట్లు మనం అక్కడ చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, లేవియాకాండం 20వ అధ్యాయం 2 నుండి 5 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో ప్రియా దేవుని బిడ్డారా, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుమో, ఇశ్రాయేలీయుల్లోనే కానీ ఇశ్రాయేలీయులు ఏమండి ప్రజలలో నివసించు పరదేశుల్లో కానీ ఏమండి ఒకడు ఏమాత్రమునో ఏమండి తన సంతానమునో మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాన్ని కొట్టవలెను అని చెప్పినట్లు అక్కడ మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలెకుకు ఇచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాన్ని కొట్టివేతును, మరియు ఆ మనుషుడు తన సంతానమును మొలెకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక ఏమండి చూసి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వారిని మొలెకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారము చేయువారినందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును అని చెప్పినట్లు మనం చూడగలం. ఈ విషయాలు ద్వితీయోపదేశకాండం 12:31లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు గమనించండి, దేవుడు ఎలా అంటున్నాడంటే తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి, వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను అని చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే అమ్మోనీయులు వారి దేవతైన మొలెకునకు తమ పిల్లలను వారి విశ్వాస దేవతకు బలిగా అర్పించి కాల్చివేసేవారు. ఈ విషయాన్ని గమనించండి. ఇలాంటి పని ఇశ్రాయేలు వారు ఎవరైనా ఒకవేళ చేస్తే అలాంటి వారికి మరణశిక్ష విధించాలని దేవుడు చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అమ్మోనీయులు వారి దేవత అయినటువంటి మొలెకుకు వారి యొక్క బిడ్డలను ఏ విధంగా వారు బలిగా ఇస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు కొంత వివరంగా మరి నేను తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మొలెకు విగ్రహమును ఇత్తడితో చేసి ఇత్తడి సింహాసనం మీద కూర్చుండబెడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి దూడతలయు తల మీద కిరీటము కూడా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దాని ఆసనమును ప్రతిమను బోలుగా చేసి లోపల నిప్పుతో తీక్షణమైనటువంటి మంట వారు పెడతారు. ఆ మంట పెట్టినందున ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మంటలు విగ్రహం యొక్క అన్ని భాగాలకు చేరుటను బట్టి అదంతయు నిప్పు వలె ఎర్రగా మారిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్రగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అట్లు దాని చేతులు బాగుగా కాలినప్పుడు ఆ దేవతకు బలినిచ్చు బిడ్డలను ఆ ఒక కాలినటువంటి ఆ ఒక చేతులలో ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆ మొలెకు ఆ దేవత చేతుల్లో ఆ బిడ్డలను ఉంచుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ బిడ్డలు తక్షణమే కాలి వారు చస్తారు. ఈ విషయాన్ని గమనించండి. వారి చావు కేకలు వినబడకుండానట్లు వాయిద్యములు వారు ఏం చేస్తారు, వాయిస్తారంట. చూడండి ఎంత దుర్మార్గపు చర్యవు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత మూర్ఖులుగా కఠినాత్ములుగా వారు ఉండి వారి బిడ్డలను ఆ మొలెకు అనేటటువంటి ఆ దేవతకు వారు అర్పిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాంటి విషయాల నిమిత్తమై
ఇలాంటి విషయమై ఏమండి మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఏమండి గట్టిగా వారికి ఒక హెచ్చరిక ఏమండి మరి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి కొంత వివరంగా ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే అమ్మోనీయులు వారి దేవత అయినటువంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండాలు దాటుతారు. ఈ విషయాన్ని గమనించండి. లేవియాకాండం 18:21 మనం చూస్తూ ఉంటాం. అయితే ఇశ్రాయేలీయులు కానీ వారి సంతానము కానీ అమ్మోనీయుల వలె మొలేకు నిమిత్తం అగ్నిగుండాలు దాటొద్దు అని ఇశ్రాయేలీయులను దేవుడు గట్టిగా హెచ్చరించాడు. కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ వారి వలె ఒకవేళ చేస్తే దేవుని నామాన్ని అపవిత్రపరిచినట్లే ఏమండి అని మరి దేవుడు చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పారు గనుక నిర్గమకాండం 20వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో మనం చూస్తుంటాం. అంతేకాదు దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడను నేనే అని తెలియజేయటకు ఈ విధంగా ఆయన చెప్పడం జరిగిందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే అమ్మోనీయులు ఏమండి వారు అన్యులు, దేవుని ఎరుగుని వారు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ ఒక అమ్మోనీయులు వారి దేవత అయినటువంటి మొలేకుకు వారి పిల్లలను బలిగా వారు ఇస్తూ ఉంటారు, లేక బలిగా వారు అర్పించి వారిని కాల్చివేసేవారు ప్రియా దేవుని బిడ్డలారా. ఇది వారి విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆచారమునై ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులు ఏమండి వారి విశ్వాసము కానీ ఈ అమ్మోనీయుల దేవతయగు మొలేకునకు వారి వలె ఇశ్రాయేలీయుల సంతానములోని వారి పిల్లలను బలిగా అర్పించకూడదు. ఒకవేళ బలిగా అర్పించిన ఏమండి ఇశ్రాయేలీయునికి ఏమండి మరణశిక్ష విధించాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని దేవుడే మోషే ద్వారా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది ఇశ్రాయేలీయునికి వేయు శిక్ష అయి ఉన్నది. ఒకవేళ ఏమండి ఇలా చేయకపోతే ఏమండి మరి ఇలా చేయని వారికి కూడా దేవుడు విరోధిగా ఉంటానని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అమ్మోనీయుల దేవత అయినటువంటి మొలేకునకు అమ్మోనీయుల వలె ఇశ్రాయేలీయులు వారి బిడ్డలను బలిగా ఇస్తే వారు దేవుడు చెప్పిన మాటలను మీరిన వారై దేవుని మీద తిరుగుబాటు చేయడమే కాకుండా వారు దేవుని పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచువారు గనుక దేవుడు వారికి వారి కుటుంబమునకు ప్రియా దేవుని బిడ్డలారా విరోధి అయి ఇశ్రాయేలీయుల్లో నుండి వారు కొట్టివేయబడి అన్యులుగా ఎంచబడేటటువంటి స్థితిని ఏమిటి నేను వారి కలుగు చేస్తానని దేవుడు మోషే ద్వారా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరికొన్ని విషయాలను తెలియపరుస్తున్నారు. అంతేకాదు అమ్మోనీయులు తమ దేవత అయినటువంటి మొలేకుకు చేసినట్లు మీరు అటువంటి హేయక్రియను మీరు నా యొద్ద చేయకూడదు. అంటే మొలేకుకు చేయడం మానివేసి అదే పనిని దాని స్థానంలో నన్ను పెట్టి అలా చేయకూడదు. ఎందుకంటే అలాంటి క్రియలను నేను ద్వేషించువాడనని యెహోవా చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల ఆచారమే కానీ ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున కానీ కానాను ఏమండి దేశ ప్రజల ఆచారముల చొప్పున కానీ వారి కట్టడలను బట్టి కానీ నడవకూడదు. ఒకవేళ నడిస్తే చస్తారని ఏమండి మరి చెప్పు సందర్భంలోనే ఈ విషయాలను ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు గట్టిగా హెచ్చరించినట్లు చెప్పినట్లు లేవియాకాండం 18వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఏమండి అమ్మోనీయులు మొలేకు దేవతకు వారి బిడ్డలను బలిగా అర్పించేటటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు. కలిగి ఉండడమే కాకుండా వారు ఆ ఒక ఆచారాన్ని కలిగి వారి యొక్క దేవత ఎడల అధిక భక్తిని కనపరుస్తూ వారి బిడ్డలను వారు బలిగా అర్పిస్తూ తద్వారా వారికి ఏదో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందనే ఒక రకమైనటువంటి విశ్వాసంలో వారు వెళ్తూ ఉన్నారు. ఎవరు? అమ్మోనీయులు. వారి వలె మీరు చేయొద్దు అని ఇశ్రాయేలీయులను ప్రభు గద్దించారు. ఎందుకంటే ఈ అమ్మోనీయులు కూడా ఇశ్రాయేలు చుట్టుప్రక్కలే వారు నివాసము ఉంటూ ఉన్నారు గనక ఆ సహవాసము ద్వారా అలాంటి పరిస్థితులకు మీరు చోటు ఇవ్వద్దు అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకంత వివరంగా నేను చెప్తూ ఉన్నానంటే ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల ఆచారాలు కానీ ఐగుప్తు దేశ ప్రజల ఆచారాలు కానీ కానానీయుల ఆచారాల చొప్పున నడవకూడదు అనే సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా
మరి యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. వారి ఆచారాలను మీరు కొనసాగించొద్దు, వారిలాంటి పనులు మీరు చేయొద్దు, వాటిని నేను ద్వేషిస్తూ ఉన్నానని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయాలను ఒక దైవజనుడు ఇలా చెప్పడం జరిగింది. ఎలా అంటే, అమ్మోనీయులు వారి దేవత అయినటువంటి మొలెకునకు పిల్లలను బలిగా అర్పించే విషయాన్ని దేవుడు ఖండించాడు, ఒప్పుకోలేదు. అంతేకాదు ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల వలె మొలెకునకే కాదు, తనకు వారి పిల్లలను బలిగా అర్పిస్తే ఏమవుతాదో లేక ఏమవుతారో ఆయన చెప్పారు. అంటే నరబలిని దేవుడు సమర్థించలేదు, దానిని ఖండించాడు అని చెప్పుచు యెఫ్తాకు ఈ విషయం తెలియకుండా ఉండదు అని చెప్పుతూ ఆయనకి తెలుసు గనుకనే తన కుమార్తెను యెహోవాకు బలిగా అర్పించక దాని స్థానంలో వేరొక బలిని యెఫ్తా అర్పించాడని ఆ ఒక దైవజనుడు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇంకా ఈ విషయాలను మనం ఇంకొంత వివరంగా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు మరి యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా తాను మొక్కుబడి చేసుకున్న ప్రకారం దేవునికి బలిగా అర్పించలేదని, ఆ కుమార్తె స్థానంలో వేరొక బలిని అర్పించి తన కుమార్తెకు వివాహమును చేయకుండా దేవునికి ప్రతిష్ఠిత చేసి ఒక ప్రత్యేకపరిచి ఆ విధముగా ఉంచివేసి ఉన్నాడని ఆ దైవజనుడు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ బోధ ఎలా ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా యొక్క విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఖచ్చితమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి భక్తిహీనంగా చూపించేటటువంటి బోధగా ఈ బోధ ఉందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది కాక తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకునే ఒక నకిలీ మరి ఆత్మీయత కలిగిన ఆ ఆత్మీయుడుగా మార్చివేసేటటువంటి, అంటే యెఫ్తా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అలాగ చూపించు బోధగా ఈ బోధ ఉందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నా. అంతేకాదు దేవుని యొక్క భక్తులను మోసగాళ్ళుగాను, అబద్ధికులుగాను, మాట తప్పువారిగాను, మాటలు మార్చువారిగాను, వేషధారులుగాను, దేవుని వాక్యానికి విరోధులుగాను, తప్పించుకొను ఆత్మీయత కలిగిన వారిగా మరి దేవుని యొక్క భక్తులను చూపించే బోధగా ఈ బోధ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు దేవుడనే సృష్టికర్త స్థానానికి విలువను ఆయన భక్తులైన వారు, ఆయన విశ్వసించిన వారు విలువను ఇయ్యన వారిగా చూపించు బోధగా ఈ బోధ ఉందని ప్రభు సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని విషయాలను బలహీనముగా బోధించడం సరేనా? మరి సరైనటువంటి ఆ ఒక బోధ కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. సరైనటువంటి విషయం కాదని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే బైబిల్లోని యెహోవా ఖచ్చితమైనటువంటి దేవుడు, ఆయనకు సంబంధించిన విషయాలను కూడా ఖచ్చితంగా మనం చెప్పాలే కానీ వాక్యంలో ఉన్నట్లు చెప్పితే అలా ఎవరు నడవలేరు. గనుక దేవుని యొక్క వాక్యాన్ని బలహీనమైనటువంటి ఆత్మీయత గలవారికి మరికొంత బలహీనముగా బోధించి దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా కూడా మరి తీసుకోవచ్చు అనే భావనలోనికి మరి ఈ బోధించేటటువంటి ఈ తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు మరి మన బలహీనమైనటువంటి బోధల ద్వారా చేస్తే దానికి ఏదో ఒక రోజున మూల్యము చెల్లించుకోక తప్పదు అని కొంతమంది అబద్ధ బోధకులు, వాక్యాన్ని పర్ఫెక్ట్గా తెలియలేనటువంటి బోధకులు, వాక్యాన్ని లోతుగా ధ్యానము చేయలేని బోధకులు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కొంతమంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క బలహీనమైనటువంటి బోధలను వారు చేస్తూ మరి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మరి ఇలాగా కూడా చేయొచ్చు, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చని కొన్ని కల్పిత విషయాలు కల్పించి బోధించేటటువంటి సేవకులు లేకపోలేదు. అంటే విశ్వాసుల యొక్క ఆత్మీయతను కొంత తేలికగా, కష్టము లేకుండా
మరి యెఫ్తా ఇగో ఇలా ఉన్నాడు, ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మీరు కూడా ఇలా తీసుకోవచ్చు అని వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేయడం ఇది సరైనటువంటి విధానం కాదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇలాంటి బోధలు ఎవరు చేసినా, బలహీనమైన బోధలు, వాక్య విరుద్ధమైన బోధలు, కల్పిత బోధలు ఎవరు చేసినా ఏమండి మరి ఏదో ఒక రోజున ఏమండి భయంకరమైనటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు అని ప్రభు సేవకునికి తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యానికి సంబంధము కాని విషయాలను మన ఆలోచనలతో కూడిన ఏమండి ఏ విషయాలు మనము జోడించి బోధించినా ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఏమండి దేవుని యొక్క కఠినమైనటువంటి తీర్పు మనం ఎదుర్కొనక తప్పదు. యాకోబు రాసినటువంటి పత్రిక 3:1 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక దైవజనుడు ఏమండి మరి ఈ యొక్క అమ్మోనీయుల దేవత అయినటువంటి ఆ మొలెకు విషయములో ఏమండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా వారి లాంటి ఆచారాలు మీరు చేయొద్దు అని దేవుడు చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి పని నా విషయంలో కూడా చేయొద్దని ప్రభు చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు యెఫ్తా విషయంలోనికి మనం వద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా విషయంలో ఏం జరిగింది, యెఫ్తా ఎలా స్పందించబడ్డాడు, అసలు ఏమేమి జరిగిందో మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యెఫ్తాను గూర్చి బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో ఏమీ వ్రాయబడి ఉన్నదో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వెళ్ళు సమయంలో ఈ విధముగా ఆయన మొక్కుకున్నాడు. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన యెడల, న్యాయాధిపతుల గ్రంథం 11:30 మనం చూస్తుంటాం, నేను విజయముతో తిరిగి వచ్చున్నప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించదనను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథం 11:31 మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు అమ్మోనీయులను యెఫ్తాకు అప్పగించను, అంటే వారిపై జయమును అనుగ్రహించారు. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 32, 33 మనం చూస్తూ ఉంటాం. అప్పుడు యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను అని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు అని మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. ఎప్పుడైతే తన కుమార్తె తనను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారో అప్పుడు యెఫ్తా యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో మనం చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము అని చెప్పినట్లు మనం చూస్తుంటాం. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నెనెను. అయితే 2 నెలలు తన కన్యత్వమును గూర్చి ప్రలాపించి ఆ 2 నెలల అంతమున ఆమె తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి మరి ఇక్కడ 2 విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37లో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించున్నది దుష్టుని నుండి వచ్చున్నది. మూల భాషలో ఏమండి కీడు నుండి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాలు గమనించాను. భక్తుల యొక్క మాటలు ఏమండి విశ్వసించిన విశ్వాస సంబంధుల యొక్క మాటలు అవునంటే అవును అన్నిట్లే ఉంటాయి. అవునని మరలా కాదని వారు అనరు. ఈ విషయాలు తెలుసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు విలాప వాక్యాలు 3వ అధ్యాయం 37లో ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే యెఫ్తా విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి ప్రభు సెలవు కూడా అక్కడ
ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవునికి తాను మొక్కుబడి చొప్పునే తన కుమార్తెకి చేశాను అని అక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెఫ్తా మొక్కుబడి యొక్క గొప్పతనం. ఎందుకంటే యెఫ్తా దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చేవాడు. యెఫ్తా కుమార్తె కూడా దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి ఆత్మీయ కుమార్తెగా మనం యెఫ్తా కుమార్తెని మనం చూస్తున్నాం. తండ్రి కుమార్తె ఏకీభవించి తీసుకున్న నిర్ణయము ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో దేవుని యొక్క ప్రమేయము కనబడదు. అంటే దేవుడు యెఫ్తా కుమార్తెను నాకు నీవు బలిగా అర్పించమని దేవుడు అడగలేదు. యెఫ్తాయే మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి పరముగా అక్కడ ప్రతిష్ఠిస్తానే అని అండమే కాకుండా దహన బలిగా అర్పిస్తానని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ప్రియులారా, విషయాన్ని గమనించండి. కానీ యెఫ్తా జీవితంలో ఇదొక గొప్ప అగ్ని పరీక్ష అని మనం తప్పక తెలుసుకోవాలి. యెఫ్తా మాట తప్పలేదు. యెఫ్తా కుమార్తె వెనుకంజ వేయలేదు. ప్రియులారా, బిడ్డలను ఈ విధంగా మనం పెంచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఆ తండ్రి పెంచినటువంటి కుమార్తె ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి ఉండడమే కాకుండా దేవునికి ఎంత ప్రాముఖ్యతను ఆ ఒక యెఫ్తా కుమార్తె ఇస్తూ ఉందో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె అంటూ ఉంది, ఏమంటుందంటే, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ప్రియా దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో యవనస్తులు ఇలా ఉన్నారా? క్రైస్తవ యవనస్తులు ఇలా లేరండి, ఇలా లేరు. దేవుని యొక్క సేవ విషయానికి వచ్చేటప్పుడు సమర్పణ చేసుకుని క్రైస్తవ యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సంఘాల్లో అంటే మరి చాలా చాలా అంటే అతి తక్కువగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ లోక సంబంధించినటువంటి జీవితాలకు ప్రాముఖ్యతనిచ్చి మరి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప సంపాదన, వారి చేతిలోనే డబ్బు ఉండాలి, వారి చేతి ద్వారా డబ్బు ఖర్చు పెట్టాలి, ఒక రకమైనటువంటి యవన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఎంతోమంది క్రైస్తవ యవన బిడ్డలు ఉన్నారు. తద్వారా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న వారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది బాగా దెబ్బలు తినిన తర్వాత అప్పుడు వారు సేవకి సమర్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రావట్లేదు, వాళ్ళు అనుకున్న ఉద్యోగం వారికి దొరకట్లేదు, వారు అనుకున్న జీతం వారికి దొరకట్లేదు, వారు చదువుకున్న చదువుకి తగ్గట్ట ఉద్యోగాలు దొరకలేదని ఏం చేస్తుంటారంటే సేవకు సమర్పించుకొని వచ్చే మరి కొంతమంది ఒక దిక్కుమాలిన ఆత్మీయత కలిగిన వారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది బైబిల్కి విరుద్ధమైనటువంటి ఆత్మీయతని తప్పక తెలుసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, కోత విస్తారముగా ఉంది, మరి పనివారు కావాలని ఆయన అంటూ ఉన్నాడు. కనుక పనివారిగా మనం సమర్పణ కలిగినటువంటి ఆత్మీయతలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా కుమార్తె ఒక ఖచ్చితమైనటువంటి ఆత్మీయత కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమించినటువంటి కుమార్తెగా, దేవుని యొక్క ఆ ఒక విలువలకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి కుమార్తెగా యెఫ్తా కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెఫ్తా కుమార్తె దేవుడు ఇశ్రాయేలు అందరికీ ఇచ్చిన ఆ జయము మీద ఆమె దృష్టి పెట్టింది. నేను ఒక వ్యక్తిని నా తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు, ఆయన మొక్కుబడి చేసుకున్నటువంటి విధానములో మరి ఏది తనకు ఎదురుగా వస్తాదో ప్రతిష్ఠిస్తానన్నాడు, దహన బలిగా ఆయన అర్పిస్తానన్నాడు. నేనే ఆయనకు ఎదురుగా వచ్చాను. అయితే నేను ఒక వ్యక్తిని నా తండ్రి మొక్కుబడి చేసుకున్న విధానములో దేవునికి దహన బలిగా నేను అర్పించబడటం ద్వారా అది ఇశ్రాయేలీయులందరికీ కూడా అది గొప్ప ఆశీర్వాదమే కదా, వారికి దేవుడు సురక్షితమైన క్షేమకరమైన పరిస్థితిని ఇచ్చినట్లే కదని ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయముతో తన తండ్రి మొక్కుబడి చేసుకున్న దానికి ఆమె ఏకీభవించినట్లు ఆమెను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆమె తన తండ్రితో ఏమన్నదంటే మరి నాకు అక్కడ మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంత సమయం ఈమన్నది, అంటే 2 నెలలు సమయం ఈమన్నది, తను తాను మరి పరిశుద్ధపరచుకొని అతి పరిశుద్ధముగా దేవునికి దహన బలిగా అర్పించబడ్డానికి తనకి సమయాన్ని ఈమన్నట్లు మనం చూస్తున్నాం. అంటే జయమిచ్చినటువంటి దేవునికి తన తండ్రి మొక్కుబడి ప్రకారం చేటుకు తను ఆమె సిద్ధపరచుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా వధించి బలిపీఠం మీద పూర్తిగా కాల్చివేసే బలిగా
అర్పించాడు. ఈ విషయాన్ని గమనించండి. అంటే దహన బలి గురించి లేవియాకాండం 1వ అధ్యాయం 1 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి యెఫ్తా మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తన కుమార్తె కూడా ఏకీభవించి లోబడి తన తండ్రి తీసుకున్న నిర్ణయం తన తండ్రి దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఏకీభవించి దేవునికి దహన బలిగా అర్పించబడిన ఈ విషయం సత్యమని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుకనే ఏటేటా ఇశ్రాయేలు కుమార్తెలు లేక ఇశ్రాయేలు పడుచులు 4 రోజులు బయటకు వెళ్ళి గిలాదు వాడైనటువంటి యెఫ్తా కూతురిని జ్ఞాపకము చేసుకొని ప్రసిద్ధి చేయుటకొద్దు అంటే వారు కొనియాడుతూ ఉంటారు. ప్రియా దినబిడ్డారా, గనుకనే విశ్వాసుల జాబితాలో యెఫ్తా పేరు మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దినబిడ్డారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పి ఇక్కడికి నేను ముగిస్తున్నాను. ప్రియా దినబిడ్డారా, దేవుని ఎడల దేవుని భక్తులకున్న విశ్వాసం ఆయన భక్తులను ఎంతటి త్యాగానికైనా నడిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే విషయం మనకి హెబ్రీయులకు రాసిన ఆ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అపోస్తులుడైనటువంటి పౌలు గారు యోధా క్రైస్తవులకు విశ్వాసానికి సంబంధించినటువంటి విశ్వాసం అంటే దేవుని ఎడల ఉన్న విశ్వాసం ఆ ఒక విషయంలో నిలబడుటలో ఎంతటికైనా ఎంతటి త్యాగానికైనా మరి తెగించిన వారిగా ఎంతటి త్యాగానికైనా ముందుకి వెళ్ళిన వారిగా ఆ విశ్వాసాల పట్టికలో అనేకులను మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని ముగించడం జరుగుతుంది. యెఫ్తా తన ఏకైక కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించడమే కాకుండా దహన బలిగా ఆయన దేవునికి అర్పించుటలో మరి ఎన్ని బలమైన కారణాలు ఉన్నాయో ఏ విషయాలను ఆయన తెలుసుకొని దేవునికి ఇచ్చిన మాట విషయంలో వెనుకంజ వేయకుండా తన కుమార్తెను దేవునికి దహన బలిగా ఆయన అర్పించి ఉన్నాడో ఆ విషయాలన్నిటినీ వచ్చేవారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, వాక్య ఆధారాలతో వాక్య రిఫరెన్సులతో బహు వివరముగా ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ ఆత్మీయ సందేశాలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ యొక్క సందేశాలను ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నిగరమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో పాల్గొని ఈ యొక్క అద్భుత సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి. నిండారని మీ దీవులతో నింపండి. వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చండి. ప్రభువా, ఇగో నీ వాక్యాన్ని బలహీనముగా బోధించి బలహీనమైనటువంటి ఆత్మీయతలో ప్రభు అనేకులను నడిపించేటటువంటి ఈ అబద్ధ బోధల నుండి దుర్బోధల నుండి అయా క్రైస్తవ లోకాన్ని ఇగో ప్రభు జాగ్రత్త పరిచే ఈ ప్రయత్నము మా ఈ ఆరాధన ద్వారా ఈ సందేశాల ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విషయాలను వారి వరకే కాకుండా అనేకులకు పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మేలుకరంగా దీవెనకరంగా ఉండునట్లు తద్వారా కలిగే నీ దీవులు పొందినట్లు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మానవులను క్షమించిన ప్రకారము రుణములను క్షమించము, సోదరుల కిడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని మాటలు విన్న మా ప్రియులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనప నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్యవాగ్దాతముల్ ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్.
దేవుని బిడ్డారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచయాలు మీరును పాలిభాగస్తుల తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపారి నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపారి నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీ